హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కచోడీ. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఆలూ తీసుకోవాలి. ఆలూ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్నో ఆలూ కావాలో అన్నో ఆలూ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. యాక్చువల్గా కచోరీకి అయితే మైదా యూజ్ చేస్తారు. నేనైతే మైదా యూజ్ చేయట్లేదు. కొంచెం హెల్దీ రెసిపీ చేద్దామని హెల్దీ వర్షన్లో గోధుమ పిండి వేసుకున్న తరువాత అందులో కొంచెంగా నలిపి వాము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, తర్వాత వేడి చేసిన నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకోవడం వల్ల కచోరీలు క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. గీ అనేది పిండికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని పట్టుకొని చూస్తే ఇలా ఉండలా అవ్వాలి. ఈ విధంగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. తరువాత అదే పిండిలో కొంచెంగా బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కచోరీలు టేస్ట్ కూడా బాగుంటాయి, అదేవిధంగా క్రిస్పీగా కూడా వస్తాయి. బొంబాయి రవ్వ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలా అని టైట్గా కలుపుకోకూడదు. మీడియంగా ఈ విధంగా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత ఉడికించిన ఆలు ఉన్నాయి కదా, ఈ విధంగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మసాలా తయారు చేసుకోవాలి కదా. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కచోరీలకు స్టఫ్ తయారు చేసుకుందాం. స్టఫ్ కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు, తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మసాలా, గరం మసాలా, ఇంగువ, సాల్టు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలాలు ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేయాలి ఆనియన్స్తో పాటు. నేను మర్చిపోయా, ఇప్పుడు వేసాను. తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి కచోరీలు. ముందుగానే మనం తడిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. మనకి ఏ విధంగా ఎన్ని కావాలో అన్ని ఉండలు చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. చిన్న చిన్నగా చేసుకున్న తర్వాత అందులో మసాలా స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి రౌండ్ రౌండ్గా చేసుకోవాలి. అదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఎన్ని కావాలో అన్ని చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్. మీ పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్.